సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం ఇలా ఉంది. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. మంచి కోరికలు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రణాళికలు ఉంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టే పరిశ్రమ లేనట్లయితే అవి ఎంత బలమైన పనులైనా మూలన పడి పనికిరాకుండా పోతాయి. కార్యాచరణకు నోచుకొని ఎన్ని ఆలోచనలు ఉన్నా అవి వ్యర్థం. సోమరివానికి మంచి కోరికలే ఉండొచ్చు, కానీ వాటి కోసం కేవలం అలా ఆలోచిస్తూ ఉండిపోతే ఏమీ చేయక కాలం గడుపుతూ వాయిదాలు వేస్తూ చివరికి కార్యరూపం దాల్చని కోరికలతో కాటికి పోవడం తప్ప జరిగేది ఏమీ లేదు. ప్రార్థన చేద్దామని, బైబిల్ చదువుదామని, సువార్త ప్రకటిద్దామని, సహవాసంలో బలపడదామని, దేవుని కొరకు ఏదైనా చేయాలని తీర్మానాలు తీసుకుని 2 రోజులకే వాటిని గాలికి వదిలేసి మరలా ఏవో ఆలోచనలో మునిగి ఏ పని చేయకుండా ఆశలతోనే అణగారిపోయి పక్కవారిని చూసి అసూయపడి వేరే వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్న పనినే మనం చేయాలని చివరికి ఏ పని చేయకుండా ఉత్తి మాటలతో, చురుకైన ఆలోచనలతో, ఖాళీ చేతులతో మిగిలిపోయి సమయం, వయసు, శక్తి తరిగిపోతున్న మనల్ని మనమే మోసం చేసుకుంటూ సర్ది చెప్పుకుంటూ ఉండగా సాతాను మాత్రం తనకు సమయం కొద్దిగా ఉందని తెలిసి ఎంతో ఎక్కువ పనిచేస్తూ ఉండగా వ్యర్థమైన విషయాల్లో మునిగి తేలుతూ నిర్జీవంగా ఎండిన స్థితిలో మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఒక సోమరివాడిని ఎవరూ చంపనవసరం లేదు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి వాడి ఇచ్చలతో వాడే చనిపోతాడు. ఇటువంటి వాడిని దేవుడు చూడడు, సాతాను కూడా పట్టించుకోడు. ఇక నీ ఇష్టం, పని చేస్తావో పనికి రాకుండా పోతావో.